శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ప్రయాణికులకు డీజీసీఏ కీలక సూచనలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ప్రయాణికులకు డీజీసీఏ కీలక సూచనలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వివిధ విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాలు రద్దయ్యాయి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా ఫ్లైట్స్ మాత్రం క్యాన్సిల్ అయ్యాయి. అయితే ప్రయాణికులకు మాత్రము కీలక సూచనలు జారీ చేసింది డీజీసీఏ. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిన విమాన సర్వీసులను కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా రద్దు చేశారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు సరైనగా లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడి నుంచి కూడా ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయినట్టు ఒక నోటీస్ కూడా జారీ చేసింది. ప్రధానంగా చాలా మంది ఇప్పటికే ఈ విషయము తెలియక ప్రయాణికులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ చేరుకున్న దాని తర్వాత మిడిల్ ఈస్ట్ సంబంధించిన దేశాల పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం చాలా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసినట్టుగా దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా పూర్తిగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఇరాన్ సంబంధించిన పూర్తిగా అక్కడ దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఖమేనీ కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము, సుప్రీం లీడర్. కాబట్టి దీనికి సంబంధించిన అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ మిడిల్ ఈస్ట్ సంబంధించిన దేశాల ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా ఎయిర్పోర్ట్ కు రావద్దు, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాలని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జెడ్డా, సౌదీ అరేబియా దేశాల్లో ఫ్లైట్స్ మాత్రము పూర్తిగా క్యాన్సిల్ చేశాము. అయితే తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తామనేది మాత్రము ఇంకా ఈ యొక్క నోటీస్ లో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే డీజీసీఏ చాలా సంబంధించిన సూచనలు కూడా ఇందులో పేర్కొన్న నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ నుంచి కూడా అన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే దోహా, అబుదాబి దేశాలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా జెడ్డా, సౌదీ అరేబియా ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.